డబ్బా గారిది గుడ్డ నెత్తి మీద నీళ్లు పోయిరా పరుపు నింపి ఇల్లంతా దూదు పోశారు. డబ్బు కదా దూదా అనవసరంగా నిద్ర లేపి నా కరెన్సీ కళ మొత్తం నాశనం చేసావు కదా. ఈ డబ్బు జబ్బు ఒకటి మీకు వారానికి ఒకసారి ఇంట్లో ఏదో ఒకటి నాశనం చేస్తే గానీ మీకు మెలకు రాదు. ఇప్పటికే లక్షలు ములుగుతున్నాయి, ఇంకెంత కావాలండి డబ్బు? కోట్లు కోట్లు సంపాదిస్తానే. మా తాత నాకు కోటీశ్వరరాయుడు అని పేరు పెట్టుకున్నందుకు నా పేరు సార్థకం చేసుకుంటాను. లక్ష్మి, డబ్బు గొప్పతనం నీకేం తెలిసి? అది నా కంటికి కనపడకపోతే నా గుండె లబ్ డబ్బని కొట్టుకోదే డబ్బు డబ్బు అని కొట్టుకుంటుంది. నాకు ఒళ్ళంతా పులకరం వచ్చేసి పిచ్చెక్కినట్లు డాన్సులు డాన్సులు చేయాలనిపిస్తుంది. కరెన్సీ పెర్ర పెర్ర నా చెవులకి సరిగమల్లా వినిపిస్తాయి. కళ్ళ ముందు స్వర్గం కనిపిస్తుంది. డబ్బుతో ఏమైనా చెయ్యొచ్చు. లక్ష్మి, ప్రపంచాన్ని కొనేస్తాను, నీకు దానం చేస్తాను. తర్వాత చేద్దరు గాని రాయుడు గారు, బాత్రూమ్ లోకి వెళ్ళి స్నానం చేయండి. ఆ పెళ్లిళ్ళ పేర వస్తాడండి. వస్తాడు వస్తాడు పంతులు, తెస్తాడు తెస్తాడు కట్నాలు. వస్తాడు వస్తాడు పంతులు, తెస్తాడు తెస్తాడు కట్నాలు. డబ్బు డబ్బు డబ్బు, ఈయన్ని మాత్రం మార్చలేం. అమ్మా లక్ష్మి, శ్రీలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతాన లక్ష్మి, చెత్త కాగితాల లక్ష్మి, వరకట్నాల లక్ష్మి, నన్ను కనికరించమ్మా. నీచ నికృష్ట ఉడతలు పట్టే వెధవలంటే నీకు మహాప్రేమ కదా. అలాంటి నీచాతి నీచ నికృష్ట వెధవల్లో అధముణ్ణి. నన్ను వదిలిపెట్టకమ్మా, వదిలిపెట్టకు. కావాలంటే నీ అష్టలక్ష్ములందరినీ తోడు తెచ్చుకో. నేను గొళ్ళెం పెట్టి బయట కాపలా ఉంటాను, నువ్వు లోపల కలకల కలకల ఆడుతూ ఆడుకోవచ్చు. డిస్టర్బెన్స్ ఉండదు. అయిపోయి చాలాసేపు అయింది వెలిగి. 5 ఏళ్ల నుంచి అగరబత్తులే తగలేస్తున్నారు. ఇంక జరగచ్చు కదండి. ఏంట్రా 5 సంవత్సరాల నుంచి కాకపోతే నేను చచ్చేంత వరకు ఈ అగరొత్తినే అమ్మవారి ముక్కు దగ్గర వాసన చూపించి లోపల పెట్టుకుంటాను. నీకేంటంట ఆవిడికి లేని అభ్యంతరం. అవతల పురోహితుడు వచ్చే టైం అయింది. రాయుడు గారు, నీ గొప్ప తెగ కొడుపారా తద్దినం భోజనం చేసి వస్తుంటే నడు విరగొట్టావు కదరా ప్రాచుడా అని. రాయుడు గారు ఎక్కడా? పడిపోయి ఉంటాయి పంతులు. చాలా థ్యాంక్స్ అండి. రంభ, ఊర్వశి, మేనక, అపురూప సుందరి మూడుల ఫోటోలు తెచ్చాను మీ అబ్బాయి కోసం. చూడండి. ఫోటోలు ఎవరికి కావాలయ్యా? అందరూ ఎందుకంట కొరుకుదంటావా? కన్ను లేకపోతే గాజు కన్ను పెట్టిస్తా, కాలు లేకపోతే జయపూర్ కాలు పెట్టిస్తా, గుండుగా ఉంటే తిండి పెట్టకుండా మారుస్తా, సన్నగా ఉందనుకో మగదానందిస్తా. అయినా ఇవేవి నాకు పట్టింపులు కావయ్యా. నా పట్టుదలల్లా ఒక్కటే, నాకు కాబోయే కోడలు ఆ ఇంటికి ఏకైక సంతానమై ఉండాలి. దాని బాబు కోటీశ్వరుడై ఉండాలి. అది సరే, జాతకాలన్నా సరిపోవాలిగా. జాతకాలు సరిపోవడం ఎందుకయ్యా? మన జాబితాలు సరిపోతే చాలు. పంతులు గారు టీ. చచ్చు వెధవా, పంతులు గారికి టీ ఇచ్చి చంపేస్తావట్రా? అదేండి నేను టీ ఇచ్చానంటే అదేదో ఎలకల మంది ఇచ్చాడు అడుగుతాండి. అదేనయం కదరా. ఇప్పుడు టీలో పంచదార ఉంటుంది, అది తాగితే షుగర్ వ్యాధి వస్తుంది. నీకు షుగర్ వ్యాధి వచ్చిందనుకో తప్పి ముందు చచ్చిపోతావు కదా. నో 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 నో, నాకు షుగరే లేదండి. లేకపోతే మాత్రం రాదని గ్యారంటీ ఏమిటి? పంతులు, కప్పు టీ కోసం గుట్టుకుని చచ్చిపోతావు చెప్పు. పర్వాలేదు, చూద్దాం. నేను తాగను. పర్వాలేదు, నేను తాగను. నేను తాగను. ఇవ్వండి. నేను తాగను. ఏగబడిందండి. అయ్యో ఏగ దస్తే తెచ్చింది కానీ ఈ వేస్ట్ కాదండి. పంతులు గారు, అయ్యా మనం ఏం మాట్లాడుకుంటున్నాం? మీకేం కావాలో చెప్పారు, మీ అబ్బాయి ఇష్టాలు కూడా తెలుసుకోవాలిగా. వాడి పిచ్చి పంతులు, మా అబ్బాయిని ఏం అడగక్కర్లేదయ్యా.
7 తరాల నుండి మా వంశంలో పుట్టిన ప్రతివాడి లక్షణం ఏమిటో తెలుసా? వెంట తొక్కుతావు జాగ్రత్త అంటే తింటా ఏమిస్తా అంటాం. అందుకే కామోసండి అయ్యా మీరు నోరిప్పితే ఆవాసన వస్తుంది. మరి నా కళ్ళు చెబుతున్నాయి నేను ప్రేమించానని. ఏంటి పాపలు ఎలా ఉంటారు? ఓ అక్కినేని గారా? మ్మ్. మేం బాగానే ఉన్నాం. మీ ఒంట్లో ఎలా ఉంది? మమ్మల్ని పలకరిస్తున్నారు. పలకరించడం నేరమా? అది పెద్ద ఘోరమా? ఆ అమ్మాయి నాకు నచ్చింది, ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది తప్ప. పెట్టుకోండి పెట్టుకోండి, మీ ఇష్టం వచ్చింది పెట్టుకోండి. లాక్కండి, చూడవే, ముద్దు కింద పడిపోతా. పెట్టుకుంటా. పడితే ఈ అద్దాల రాముడు మీకు దక్కడు. Come on. ఏడ్చి. Ready? ఇప్పుడు ఏడ్చి. One, అయ్యో two. కన్యలారా, ఏమిటి అవమానం? మా సూపర్ హీరో వస్తాడు, మీ పని చేస్తాడు. చేస్తాడు చేస్తాడు. ఏం చేస్తాడో చూస్తా. చూసారా ఏం చేశాడు? ప్రిన్సిపాల్ వస్తారా? ప్రశాంత్, ఇదా క్లాస్కి వచ్చే టైం? మాట్లాడవే. సార్ మా నాన్నగారికి 4th హార్ట్ అటాక్ సార్. అరే అరే సారీ. అయితే నువ్వు హాస్పిటల్కి వెళ్ళకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు? వెళ్ళు వెళ్ళు. సార్ క్లాసెస్ సార్. అబ్బా నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళవే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. follow me. చూపెట్. మీరు ఎక్కడికి? క్లాస్ రూమ్ వెళ్ళండి. గో టు యువర్ క్లాస్ రూమ్. ఓకే. ఆనాడు షాజహాన్ చక్రవర్తి ముంతాజు కోసం తాజ్మహల్ కట్టించాడు. ఏయ్, ఉన్నాయి. ఎక్కడికి వెళ్తున్నారు? ఆగండి. సైలెన్స్ సైలెన్స్ డియర్ ఫ్రెండ్స్. సరిగ్గా 18 సంవత్సరాల క్రితం భూమి మీద కోకిళ్ళు పాట పాడాయి, నెమలులు నాట్యమాడాయి, సముద్రం ఉప్పొంగింది, ఆకాశంలో రభ ఊర్వశి బేరక తిలోత్తములు బ్రేక్ డిస్కో కలిపి డాన్స్ చేశారు. రేయ్ నసమానే అసలు విషయం చెప్పరా. ఆవేశపడకండి, మళ్ళీ ఈ రోజు అంత పెద్ద ప్రళయం రాబోతుంది. ఆ ప్రళయంలో ఎంత బీరు పొంగుతుందంటే సముద్రం మునిగిపోయేంత. ఈ రోజు ఎంత గానభజన ఉంటుందంటే ఈ రాత్రికి భూకంపం వచ్చేంత. ఎందుకో తెలుసా? ఈ రోజు మన సూపర్ హీరో ప్రసాద్ పుట్టినరోజు. బిల్ బిల్లా
ప్రశాంత్ మంత్ మాత్రం ఇస్తాడు, మనీ మా డాడీ ఇస్తాడు. ఏమైంది బాబు? అదేం లేదయ్యా, మా డాడీ డ్రీమ్ లో వచ్చి కిస్ చేశాడు. ఏంట్రా ఇదంతా? అమ్మో ధనలక్ష్మి, నా లక్ష్మి. మాట్లాడండి వచ్చిన కాలేజ్ స్టూడెంట్ టపాలు లేకపోతే అది సరే కానీ ఏంట్రా ఇది? ఇవ్వబడే గెస్ట్ లో వచ్చాం. ఆహా. ఇవి తినాలండి, ఎందుకని? గాడికి అడుగులు చేయాలని. ఎవరా గాడిదా? నా కళ్ళ తీసుకుంటే కొట్టింది ఎట్రు. ఐఎమ్ సారీ. మా బచ్చిన డీకే సింపుల్. ఎందుకు కొడుతున్నావు బాబు? అర్థం లేకుండా కొడుతున్నాడు. అమ్మ పిల్లలు డబ్బు 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 డబ్బు